వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రెండవ విడత సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుపుకోవాలని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల సూచించారు. నిర్మల్ జిల్లాలో రేపు సర్పంచ్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల బందోబస్తు ఏర్పాట్లపై ఎస్పీ జానకి శర్మిల సమీక్షించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి పలు సూచనలు చేశారు. బందోబస్తు సిబ్బంది గ్రామ ప్రజలతో సమన్వయంగా వ్యవహరించాలని, ఎలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. రేపు జరగనున్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ పరీక్షకు పోస్ట్ పోన్ చేయాలని హైకోర్టు అడ్వకేట్ రేవంత్ కోరారు. రెండో విడత సర్పంచ్ ఎన్నికలు రేపే ఉండడంతో పరీక్షను రద్దు చేయాలని గవర్నర్ ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాశారు అడ్వకేట్. తెలంగాణ వ్యాప్తంగా 3500 పైకి అభ్యర్థులు ఈ పరీక్షలు రాయనున్నట్టు తెలుస్తోంది. నల్గొండ జిల్లా చండూరు మండలం ఈడుకుడ గ్రామ సర్పంచ్ గా పాల్వై రమాదేవి శ్రవణ్ కుమార్ రెడ్డి ఘన విజయం సాధించారు. తమపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామస్తులందరికీ ఈ సందర్భంగా రమాదేవి, శ్రవణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం హామీలన్నింటినీ నెరవేరుస్తానని, గ్రామాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామ పంచాయతీ ఎన్నికలు 3వ విడతలో జరగనున్నాయి. అయితే జనసేన తరపున సర్పంచ్ అభ్యర్థిగా అనుష పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 21 హామీలతో బాండ్ పేపర్ పై సంతకం చేసి హామీ పత్రాలను ఇస్తూ ప్రచారం చేస్తున్నారు అనుష. ఈ నెల 17న జరగబోయే సర్పంచ్ ఎన్నికల్లో ఫుట్బాల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఇంటింటికి వెళ్లి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తనను సర్పంచ్ గా గెలిపిస్తే బాండ్ పేపర్ పై రాసిచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తానన్నారు సర్పంచ్ అభ్యర్థి అనుష. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుందన్నారు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కోనసీమ జిల్లా ఆలమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. మండలంలోని 18 గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలు ఎమ్మెల్యేకు వినతులు అందజేశారు. ప్రజలు అందజేసిన సమస్యలను సంబంధించిన శాఖల అధికారులకు సదరు సమస్యల పరిష్కారానికి సూచనలు చేశారు. పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. మొత్తం 149 వినతులు అందాయని, వాటిని సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజీలో అన్యమత బోధన కలకలం రేపింది. కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. అది కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా మత వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు అన్నారు. శ్రీకాకుళం పాతపట్నం హీరమండలం మండలంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు ఎమ్మెల్యే. వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్తోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రీఫండ్ ఫండ్ అండగా నిలుస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీఎంఆర్ఎఫ్ నిధులు అందజేస్తున్నామని తెలిపారు. బాధ్యత గల పదవుల్లో ఉన్న బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ ఈవో చైర్మన్లు భక్తుల మనోభావాలను గౌరవించాల్సింది పోయి భవానీ భక్తులను అవమానించారని మాజీ మంత్రి వేలంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల ఇరుముడిని శాస్త్రోక్తంగా ఆలయ అర్చకులు లేదా గురుస్వాములు విప్పాల్సి ఉంటే అందుకు విరుద్ధంగా ఆలయ ఈవో చైర్మన్లు చేతులు పెట్టి భక్తులను ఇబ్బంది పెడుతున్నారని ఆయన ఆరోపించారు. భక్తులను అవమానించిన ఈవో చైర్మన్ను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాండ్ పేపర్ పై హామీల జోరు కొనసాగుతోంది. ఒకరిని చూసి మరొకరు తమను సర్పంచ్ గా గెలిపిస్తే అమలు చేసే హామీలను బాండ్ పేపర్ పై రాసిస్తున్నారు. తాజాగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఓటర్లను ఆకర్షించేందుకు వినూత్న రీతిలో ఓ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. కాచాపూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆకుల మణిక్క 14 అంశాలతో కూడిన హామీలను బాండ్ పేపర్ పై సంతకం పెట్టి మరీ రిలీజ్ చేసింది. 40 ఏళ్ల క్రితం ఈ గ్రామానికి కోడలిగా వచ్చానని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ గ్రామం పెద్దగా అభివృద్ధి చెందలేదన్నారు మణిక్క. తన కుటుంబాన్ని చక్కదిద్దుకున్న తాను గ్రామాన్ని కూడా అభివృద్ధి చేస్తానని, తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఆదోని జిల్లా సాధన సమితి నాయకుల దీక్ష 4వ రోజుకు చేరింది. ఆదోని జిల్లా డిమాండ్తో ఈ చేపట్టిన రీలే నిరాహార దీక్షకు మద్దతు పెరుగుతోంది. తాజాగా ఈ దీక్షకు డాక్టర్ల సంఘం మద్దతు తెలిపింది. ఆదోని జిల్లాగా ఏర్పడితే ఎమ్మిగనూరు అభివృద్ధి చెందుతుందన్నారు డాక్టర్ల సంఘం సభ్యులు. జిల్లా సాధన కోసం చేస్తున్న ఈ దీక్ష కొనసాగించాలని డాక్టర్లు విజ్ఞప్తి చేస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తొలి విడత సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొండ్రు సోమయ్య ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పోడియం మంగపతిపై గెలుపొందారు. ఇది జీర్ణించుకోలేని కాంగ్రెస్ అభ్యర్థి మంగపతి తన అనుచరులతో రాత్రి మద్యం సేవించి గ్రామంలో హల్చల్ చేస్తూ గ్రామస్తులను దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అధికార పార్టీ నాయకుల రౌడీయిజం అరికట్టాలని బీఆర్ఎస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం అంగన్వాడీ కార్యకర్తలకు 5G ఫోన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి చేతుల మీదుగా అంగన్వాడీ కార్యకర్తలు స్మార్ట్ ఫోన్లు అందుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 2169 ఫోన్లను అంగన్వాడీ కార్యకర్తలకు పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి, సబ్ కలెక్టర్ వైశాలి పాల్గొన్నారు. ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం బూసరాజుపల్లి గిరిజన గురుకుల బాలికల పాఠశాలను ట్రైబల్ వెల్ఫేర్ సెక్రటరీ ఎంఎం నాయక్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తరగతులు, హాస్టల్, వంటశాల, మరుగుదొడ్లు పరిశీలించిన అధికారి ఆయన విద్యార్థినులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు అందుతున్న భోజనం నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించిన సెక్రటరీ పోషకాహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. గిరిజన విద్యార్థినులకు మెరుగైన విద్య, సురక్షిత వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో సోయా పంట కొనుగోలు చేయాలని రైతులు రోడ్డెక్కారు. నిరసన తెలుపుతున్న రైతులకు మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్ మద్దతు తెలిపారు. బోధ్ మార్కెట్ యార్డులో ఉన్న దాదాపు 10,000 క్వింటాళ్ల సోయాను వెంటనే కొనుగోలు చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కష్టపడి పండించిన పంటను ఎవరికి అమ్మాలో తెలియక రైతులందరూ అయోమయంలో ఉన్నారన్నారు. కొనుగోలు ప్రారంభించకపోతే సోమవారం పెద్ద ఎత్తున నిరసన చేపడతామని రైతులు హెచ్చరించారు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం నాగంపల్లి రైతుల సహకార సంఘంలో భారీ అవినీతి చోటు చేసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న రుణాలను సొసైటీ సీఈఓ కోటేశ్వరరావు స్వాహా చేసినట్టు తెలుస్తోంది. సీఈఓ కోటేశ్వరరావు ఏకంగా 42 లక్షల మేర నిధులను కాజేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం తప్పుడు రసీదులు సృష్టించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ భారీ అక్రమాలు గుర్తించిన సొసైటీ చైర్మన్ నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైర్మన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కోటేశ్వరరావును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ అక్రమాల వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు రైతులను ఆదుకోవాల్సిన సొసైటీలో ఇలాంటి అక్రమాలు జరగడం దారుణమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండల బీజేపీ అధ్యక్షుడు మధుకర్ మరణానికి కారణమైన వారిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. మధుకర్ మృతి చెంది 2 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దోషుల్ని పోలీసులు ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు. మధుకర్ మరణానికి కారణమైన నిందితులు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే పోలీసులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ పరిధిలోని షాత్రాజుపల్లికి చెందిన వనపర్తి మహేందర్ అనే వ్యక్తి ఇటీవల గుండెపోటుతో మరణించాడు. మృతుడు మహేందర్ కు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న మహేందర్ అకాల మరణంతో ఆ కుటుంబం దిక్కులేనిదిగా మిగిలింది. ఈ క్రమంలోనే మృతిని స్నేహితురాలు ఆ కుటుంబానికి ఆసరగా నిలిచారు. మృతుడి కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం వారంతా 2 లక్షల రూపాయల నగదును జమ చేసి బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. స్నేహితుడు తమ మధ్యలో లేకపోయినా ఆయన కుటుంబానికి మిత్రులు అండగా ఉండడంతో పలువురు అభినందిస్తున్నారు. జనగామ జిల్లా చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. జనగామ బస్ స్టాండ్లో బస్సు ఎక్కుతుండగా ఓ మహిళ మెడల నుంచి 3 తులాల మంగళసూత్రం కట్ చేశారు దుండగులు. బచ్చన్నపేట మండల రామచంద్రపురం గ్రామానికి చెందిన దంపతులు కృష్ణమ్మ, బాలయ్య ఆసుపత్రి నుంచి గ్రామానికి తిరుగు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని హర్సిలీ హిల్స్ ఒకప్పుడు ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా చెత్తా చెదారం, పగిలిన గాజు సీసాలు, మందు బాటిళ్లతో దర్శనమిస్తుండటంతో పర్యాటకులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రైవేటు అతిథి గృహాల నుంచి పెద్ద ఎత్తున మురుగునీరు గాలిబండపై ప్రవహిస్తుండటంపై ఆ మురుగునీరు ఓ నీటి కొలనుగా ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతం దుర్వాసన వెదజల్లడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిజామాబాద్ జిల్లా ఆలూరు మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ పస్కా నర్సయ్య కారుకు అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు. పార్కింగ్ ఏరియాలో ఉన్న కారుకు నిప్పు పెట్టడంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించిన స్థానికులు నర్సయ్యకు సమాచారం అందించారు. మంటల ధాటికి కారు పూర్తిగా దగ్ధమైంది. నర్సయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుపతి జిల్లా రేణిగుంట పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వద్ద సినీ పక్కీలో దొంగతనం జరిగింది. బ్యాంకు నుంచి 50,000 డ్రా చేసుకుని బయటికి వచ్చిన ఓ మహిళ వద్ద డబ్బులు కొట్టేశారు దుండగులు. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు మహిళ డబ్బుల బ్యాగ్ను లాక్కొని వెళ్లారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కృష్ణా జిల్లా కంకిపాడు మచిలీపట్నం జాతీయ రహదారిపై బైక్ దగ్ధమైంది. బైక్ నుంచి పెట్రోల్ లీక్ అవడంతో మంటలు చెలరేగాయి. మంటల ధాటికి బైక్ పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పవిత్ర గోదావరి పరిరక్షణ యాత్రలో భాగంగా నాసిక్ త్రయంబకేశ్వరం నుంచి బయలుదేరిన 500 మంది స్వామీజీలు అంబేద్కర్ కోనసీమ జిల్లా యానాం చేరుకున్నారు. యానాం నుంచి చేరుకున్న స్వామీజీలకు స్థానిక ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ ఘన స్వాగతం పలికారు. ఈ నెల 6న త్రయంబకేశ్వరంలో ప్రారంభమైన ఈ యాత్ర డిసెంబర్ 20న నాసిక్లో ముగియనుంది. సనాతన ధర్మ పరిరక్షణ, గోమాత రక్షణ, హిందూ ధర్మ ప్రచారం ఈ యాత్ర ప్రధాన లక్ష్యమని స్వామీజీలు తెలిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ వల్లభ క్షేత్రాన్ని, పాదగయ క్షేత్రాన్ని దర్శకుడు హరిశంకర్ సందర్శించారు. పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించిన ప్రోమో విడుదల సందర్భంగా రాజరాజేశ్వరి ఉమా కుక్కటేశ్వర స్వామి పురోహిత గీత అమ్మవారిని శ్రీ వల్లభుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అభిమానులు కోరుకునే విధంగా అన్ని అంశాలు ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉంటాయని తెలిపిన దర్శకుడు హరిశంకర్ తెలిపారు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో వింత ఘటన చోటు చేసుకుంది. ముదివేడు గ్రామంలో వేప చెట్టుకు పాలు కారుతున్నాయి. దీంతో ఈ దృశ్యాన్ని చూసేందుకు ప్రజలు బారులు తీరారు. వేప చెట్టు నుంచి ఇలా పాలు కారడం అమ్మవారి మహిమే అని భావిస్తూ గ్రామస్తులు వేప చెట్టు వద్ద పూజలు చేస్తున్నారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ నెలకొంది. శేషాచల పర్వతం గోవింద నామస్మరణతో మారుమ్రోగింది. స్వామికి ప్రీతికరమైన శనివారం రోజున దాదాపు 10 నుంచి 15,000 మందికి పైగా యాత్రికులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వారంతా స్వామివారి ఉచిత అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తుల గోవింద నామస్మరణలతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.